లిటరసీ ఎడ్యుకేషన్, అక్షరాస్యత విద్య. ఈ రెండింటికి తేడా ఏంటి? మనం అక్షరాస్యులమా విద్యావంతులమా? అక్షరాస్యులం సార్. విద్యావంతులం సార్. సరే మీకు ఒక కథ చెప్తాను, అప్పుడు చెప్పండి మీరు అక్షరాస్యుల విద్యావంతుల. ఒకరోజు గాంధీ గారు ఒక స్కూల్కి వెళ్తారు. అక్కడ టీచర్స్ అంతా కూడా వారిని వారు పరిచయం చేసుకుంటారు. నేను తెలుగు చెప్తానండి, నేను సైన్స్ చెప్తాను, నేను సోషల్ చెప్తాను. ఇవన్నీ విన్న తర్వాత ఓకే మీ స్కూల్లో సబ్జెక్ట్స్ చెప్పే టీచర్స్ అంతా ఉన్నారు, కానీ ఈ స్కూల్లో ఈ పిల్లలకి చదువు ఎవరు చెప్తారు అని అడుగుతారు. అదేంటి సార్, టీచర్స్ అందరూ చెప్పేది చదివే కదా. అవునా? అయితే ఈ అబ్బాయి చదువుకున్నవారో లేదో చెప్పండి. ఒక ఇంటర్వ్యూలో Tell me about yourself. My name is P. Ganesh sir. I am from Kakinada. Recently I completed degree sir. 10th లో నాకు 10/10 ఉంది. ఇంటర్లో కాలేజ్ ఫస్ట్, డిగ్రీలో గోల్డ్ మెడల్ ఉంది సార్. దీస్ ఆర్ మై సర్టిఫికేట్స్ సార్. ఇవన్నీ ఓకే, కానీ సర్టిఫికేట్స్ గురించి కాకుండా నీ గురించి చెప్పు. చెప్పేసాను కదా సార్, ఇంకేం చెప్పాలి సార్? మిగతా వరకు కూడా ఇవే మార్కులు ఇవే సర్టిఫికేట్స్ ఉన్నాయి. నిన్నే ఎందుకు ఈ జాబ్ తీసుకోవాలి? దీనికి సరైన సమాధానం చెప్పు. ఇప్పుడు చెప్పండి, ఈ అబ్బాయి నిజంగా చదువుకున్నవాడో కాదో? అయితే ఇంటర్వ్యూలో ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఎందుకంటే టీచర్స్ అందరూ చెప్పే చదువే నేర్చుకున్నప్పటికీ జీవితానికి ఉపయోగపడే లైఫ్ స్కిల్స్ లేకపోవడం వల్ల ఫెయిల్ అయ్యాడు. ఈ అబ్బాయి కూడా చదువు అంటే కేవలం సబ్జెక్ట్స్, పరీక్షలు, మార్కులు మాత్రమే అనే భ్రమలో ఉన్నాడు. చిన్నప్పటి నుంచి మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న సమస్య ఇది. నిజానికి లైఫ్ స్కిల్స్ అంటే మన డైలీ లైఫ్లో మనం ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుని వాటిని సాల్వ్ చేసుకోవడం, మన చుట్టూ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా స్ట్రెస్ అవ్వకుండా మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ రైట్ డెసిషన్స్ తీసుకోవడం, ఇతరుల పట్ల ఎంపతిని చూపించడం, ఇలాంటి లైఫ్ స్కిల్స్ని నేర్చుకోవడమే నిజమైన ఎడ్యుకేషన్. నిజానికి గాంధీ గారు కోరుకున్న ఎడ్యుకేషన్. ఇప్పుడు అర్థమైందా గాంధీ గారు ఎందుకు అలా అన్నారో? మనం కూడా ఇలాంటి లైఫ్ స్కిల్స్ నేర్చుకుని లిటరసీ నుంచి ఎడ్యుకేషన్ వైపు అడుగులు వేద్దామా? ఓకే. చదవడం, రాయడం వేరు, బ్రతకడం వేరు. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యూనిసెఫ్ లాంటి అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు ఈ జీవ నైపుణ్యాలపై స్కూల్ స్థాయిలోనే విద్యార్థులకు అవగాహన పెంచండి, తద్వారా వాళ్ళ ఆలోచనలు మెరుగుపడతాయి, నిర్ణయాలు బాగుంటాయి, జీవితం ఆనందంగా ఉంటుంది అని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం మన విద్యా వ్యవస్థలో ఇది లోపిస్తుంది. దీనికోసమే మేము సెట్ స్టూడెంట్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ అందించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో చెప్పే విషయాలన్నీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, కథలు, వీడియోస్, మ్యాజిక్ షో మరియు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా పిల్లల జీవితాన్ని అన్వయించుకునేలా రూపొందించడం జరిగింది. జీవన నైపుణ్యాలు ఉంటేనే జీవితం బాగుంటుంది. ఏ వయసు వారైనా, ఏ హోదా వారైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా. దెర్ ఇస్ నో లైఫ్ వితౌట్ లైఫ్ స్కిల్స్. సింపుల్.